హాయ్ అండి, అందరికీ నమస్కారం. పక్కా పల్లెటూరి పద్ధతిలో ఉల్లిపాయ టమాటో తోటి రోటీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పచ్చడిని ఇంట్లో ట్రై చేసినప్పుడు అన్నం ఎక్కువగానే వండుకోండి, 4 ముద్దలు ఎక్కువగానే తింటారు. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ టేస్టీ అయిన రోటీ పచ్చడి కోసం ముందుగా మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు, 1 టమాటాని తీసుకోండి. టమాటాని కొద్దిగా గట్టిగా ఉన్న టమాటాని తీసుకోండి, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని 4 భాగాల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటాని కూడా 4 భాగాల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని 3 సార్లు శుభ్రంగా కడుక్కుని కొద్దిగా నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాత్రను పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రొమ్మలని పొట్టు తీసి వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీలకర్రలోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారితే సరిపోతుందండి, బాగా మిల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలోకి కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకుని టమాటా కూడా మగ్గే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టమాటా కూడా మగ్గి మంచి కలర్ వచ్చాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వలన ఈ ఆనియన్స్ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అది కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ వేయలేదు కదండి, వాటి బదులు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు 3 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోండి. వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కల్లు ఉప్పు వేసుకోండి. కల్లు ఉప్పు వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడి చేయడానికి రోలు తీసుకున్నానండి. మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ రోట్లో చేసుకుంటే పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ టైం లేదనుకున్న వారు మిక్సీలో అయినా వేసుకుని చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం బరగ్గా చేసుకోండి, అప్పుడే పంటకు తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ టమాటాని మగ్గించాం కాబట్టి పచ్చడి చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మీకు వీలుంటే రోట్లోనే చేసుకోండి, 10 నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోతుంది. రోట్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి రోళ్ళు ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి రోట్లోనే ట్రై చేయండి. ఇలా రుబ్బుకుంటే పచ్చడి సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కలిపిన దినుసులు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి మిరపకాయలని కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తాలింపు వేగాక ఇందులోకి రెడీ చేసుకున్న పచ్చడిని వేసుకుని తాలింపు పచ్చడి బాగా కలిసేలాగా కలుపుకోండి. లాస్ట్గా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి, ఏ టిఫిన్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ పల్లెటూరి పద్ధతిలో ఈ రోటీ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.